తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున కేటీఆర్, హరీష్ రావు ప్రచారం చేశారు. వారం రోజుల పాటు కేటీఆర్, హరీష్ రావు ప్రచారంలో పాల్గొన్నారు. అత్యధిక స్థానాలు గెలవాలని సీనియర్ నేతలకు కేసీఆర్ సూచించారు. సర్వే ఆధారంగా అభ్యర్థులను ప్రకటించింది బీఆర్ఎస్. అత్యధిక స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం పాలనా వైఫల్యాలే టార్గెట్ గా ఎన్నికల ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ నేతలు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ దిలీప్ జాయిన్ అవుతున్నారు. దిలీప్, చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలనా వైఫల్యాల్ని ఎత్తి చూపుతూనే బీఆర్ఎస్ ప్రచారం ప్రతి చోట కూడా కనిపించింది. సో ఎలాంటి టార్గెట్ ఉంది ప్రస్తుతం బీఆర్ఎస్ కి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? సో ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రాకముందు నుంచి కూడా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ వర్గం కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా కసరత్తు ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాల వారిగా కూడా సమీక్షలు సమావేశాలు నిర్వహించారు. ఇక ఎన్నికల కోడ్ వచ్చిన వెంటనే కూడా ఎవరైతే గెలుపు గుర్రాలు ఉంటారో సో వారికి సపరేట్గా సర్వే నిర్వహించి వాళ్ళకు బీఫామ్ అందించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా ముందుగా ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈ 116 మున్సిపల్ ఎన్నికలతో పాటు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి కూడా ముందుగా ప్రచారంలో పాల్గొనొద్దని భావించినప్పటికీ కూడా ఆ తర్వాత వ్యూహాలు మార్చి ఇటు కేటీఆర్తో పాటు హరీష్ రావులు ఇద్దరు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఇటు హరీష్ రావు 22 మున్సిపాలిటీల్లో ప్రచారం చేయగా ఇటు కేటీఆర్ 12 మున్సిపాలిటీల్లో ప్రచారం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలని ఇప్పటికే కేసీఆర్, ఇటు కేటీఆర్, హరీష్ రావుతో పాటు ముఖ్య నేతలు కూడా సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రధానంగా ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలే అజెండాగా ఈ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. అలాగే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేస్తుంటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు స్థానికంగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యల నేపథ్యంలోనే ఈ యొక్క ఎన్నికల్లో ప్రచారంలో దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో అంటే ఇటు బేసిక్గా ఇటు మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాతో పాటు వరంగల్ జిల్లాలపైన పూర్తిగా దృష్టి పెట్టినట్టుగా తెలుసు. ఈ జిల్లాలోనే ఇటు కేటీఆర్తో పాటు హరీష్ రావు కూడా ప్రచారాన్ని నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలే అజెండాగా వెళ్ళారు. సో ఇన్ఛార్జీలను కూడా ఈ 116 మున్సిపాలిటీలకు సంబంధించి అలాగే 7 కార్పొరేషన్లకు సంబంధించి సమన్వయకర్తలను కూడా ఇప్పటికీ నిర్మించారు. సమన్వయకర్తలు ముఖ్యంగా ఈ యొక్క ఎన్నికల ప్రచారాన్ని కూడా వారే దగ్గర నుంచి చూసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎన్నికలకు సంబంధించి కోడ్ అంటే ప్రచారం ముగిసింది కాబట్టి సో సమన్వయకర్తలు అందరూ కూడా బ్రిటన్ బ్యాక్ రావాలని కూడా ఇటు భవన్ నుంచి పిలుపునిచ్చినటువంటి కనిపిస్తుంది. పిలుపు వెళ్ళిన నేపథ్యంలో సో ఎవరైతే సమన్వయకర్తలుగా ఇన్ని రోజుల నుంచి మున్సిపాలిటీల్లో ప్రచారంలో పాల్గొనే వాళ్ళందరూ కూడా సో తిరిగి ప్రయాణమైన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 6 రోజుల పాటు ఇటు కేటీఆర్తో పాటు హరీష్ రావు కూడా 6 రోజుల పాటు ఈ యొక్క ప్రచారంలో పాల్గొనే పరిస్థితి కనిపిస్తూ ఉంది. బిందు.